నేను ప్రేమించిన వాణ్ణి నువ్వు దోచుకున్నావు. నా ప్రశాంతత సంతోషం అంతా నువ్వు తీసుకున్నావు. నువ్వు సంతోషంగా ఉండడం చూసి నేను లైఫ్ అంతా కష్టపడ్డం కంటే నువ్వు చచ్చిపోవడమే నాకు మంచిది. నేను కష్టపడ్డం చూసిన నువ్వు ఎప్పటికైనా సరే బతికుండకూడదు. నా ప్రేమని అంగీకరించలేదు కదా వాడు అసలు బతికుండకూడదు. సుమతి, ఏ సుమతి, ఏం ఆలోచిస్తున్నావు నువ్వు? మొన్న రాత్రి ఆ హత్య చేసిన వాణ్ణి మనం వీడియో తీసాం కదా, అది ఎలాగో వాడికి తెలిసిపోయిందే. నిన్న రాత్రి వాడు మా ఇంటికొచ్చాడు. ఏమైందే? నీ దగ్గరకొచ్చి వాడు ఏదైనా సమస్య చేశాడా? సమస్య చేశాడా? గన్ను తీసి ఆ వీడియో క్లిప్ నాకు ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరించాడు. నేను కూడా ఏదైనా చేసుకొని చెప్పేశాను. ఏమైనా సరే నేను ఆ వీడియో క్లిప్ ఇవ్వనని చెప్పేశాను. ఇదంతా మనకొద్దు సుమతి. అంత దారుణమైన వాళ్ళతో మనం ఎందుకు పెట్టుకోవాలి? అదే కాకుండా నువ్వు ఎప్పుడు ఒంటరిగానే తిరుగుతుంటావు. అలాంటప్పుడు వాళ్ళు నిన్నేదైనా చేస్తారే. అదే కాకుండా వాడు ఎలాంటి వాడో మనిద్దరికి బాగా తెలుసు కదా. తెలిసి కూడా మనం ఎందుకని సమస్యలోకి వెళ్ళి ఇరుక్కోవాలి? ప్లీజ్ సుమతి, ఆ వీడియో క్లిప్ మనం వాళ్ళకే ఇచ్చేద్దాం. నువ్వు అనవసరంగా భయపడకే. నేను వాడికి సరైన గుణపాఠం నేర్పిస్తాను. నేను చెప్పేది కాస్త విను సుమతి. ఆ వీడియో క్లిప్ ని వాళ్ళకి తిరిగిచ్చేద్దాం. నాకు నీకంటే ఆ వీడియో క్లిప్ ఏమంత ముఖ్యం కాదు సుమతి, ప్లీజ్. నువ్వు ఇంకేం మాట్లాడకు. నేను వాడిని వదిలే ప్రసక్తే లేదు. అయ్యో, నిన్న ఫ్రెండ్తో మాట్లాడాను సార్. తను అస్సలు ఒప్పుకోలేదు. ఎంత చెప్పినా తన వీడియో క్లిప్ అస్సలు ఇవ్వలేదు. నేను నీకు మొదటే చెప్పాను, చేసిన పనికి ఒక్క సాక్ష్యం కూడా ఉండకూడదు అని. ఏయ్, ఇలా చూడు, ఆ వీడియో క్లిప్ ఎలాగైనా బయటకొచ్చిందనుకో, నా పరువు ప్రతిష్ట, నా మినిస్టర్ జాబ్ అన్నీ పోతాయి. నా రాజకీయ జీవితం అంతా సర్వనాశనమైపోతుంది. చచ్చిపోయేంత వరకు జైల్లో కూర్చొని నేను అడుక్కోవాల్సిందే, తెలుసా నీకు? నేనస్సలు జరగనివ్వను, కంగారు పడకండి. తన ఒక్కత్తి మాత్రమే నోరు మూస్తే చాలు, మనకి ఎటువంటి సమస్య ఉండదు. నువ్వేం చేస్తావో అదంతా నాకు అనవసరం. ఈ అమ్మాయి ఒప్పుకున్నట్టుగా తను కూడా ఒప్పుకోవాలి. చూడు, డబ్బు ఆశ పెట్టు, తనకు డబ్బు ఆఫర్ చేయి. ఆ తర్వాత కూడా తను ఒప్పుకోలేదనుకో, మనం బతకడం కోసం నువ్వు తన్ని ఏదైనా చేసేసాయి. నీ ఇష్టం, చేసుకో, పనే పోవాలి. తన్ని ఒప్పించడానికి ప్రయత్నిద్దాం. ఒప్పుకోలేదనుకోండి, వేరే ఏదైనా ట్రై చేద్దాం. వేరే ఏం ట్రై చేస్తావు? సార్ ఊరికే ఉండండి. నువ్వు తనకు చెప్పి ఒప్పించు. అదేమీ అంత ఈజీ కాదు సార్. పోలీస్ స్టేషన్ లో న్యాయం దొరక్కపోతే టీవీ ఛానల్ కి వెళ్లి వీడియో క్లిప్ ఇచ్చేద్దాం అంటుంది సార్. చూసావా? తన గురించి నాకు బాగా తెలుసు. తనేం చెప్తుందో అలాగే చేసేస్తుంది. దాన్ని ప్రాణాలతో వదిలితే కదా పోలీస్ స్టేషన్ కి మీడియాకి వెళ్ళడానికి. నువ్వు మా కోసం ఒక పని చేసి పెట్టు, తననే ఇక్కడికి తీసుకురా. సార్, తన భర్తకు కూడా ఈ వీడియో గురించి తెలుసు. తనకేదైనా అయితే అతనికి డౌట్ వస్తుంది. చూసావా ఏం చెప్తుందో? అయితే దాంతో పాటు వాణ్ణి కూడా తీసుకొచ్చే, మిగతాదంతా మేం చూసుకుంటాం. అలాగే సార్, నేను వాళ్ళని తీసుకొస్తాను. త్వరగా వెళ్ళు, ముందు ఆ పని చూడు. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.